హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో కమ్మనైన నోట్లో వెన్నెలా కరిగిపోయే పుట్నాల పప్పు హల్వా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. చిన్నపిల్లలైనా ఈజీగా చేసేయచ్చండి, అంత ఈజీగా ఉంటుంది హల్వా. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది హల్వా అనేది. నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందండి. ఇంటికి సడన్గా ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా చేసే హల్వా రెసిపీ అండి ఇది. అప్పటికప్పుడు ఈజీగా చేసేయచ్చు. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పుట్నాల పప్పునైతే యాడ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఈ పుట్నాల పప్పుని రోస్ట్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇంతవరకు రోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పుట్నాల పప్పుని కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి. ఈ పుట్నాల పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందామండి. ఆ తర్వాత స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు పుట్నాల పప్పుకి 2 కప్పుల బెల్లాన్ని తీసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి బెల్లం అంతా ఇలాగ వాటర్లో కలుపుకోవాలండి. బెల్లం కరిగితే సరిపోతుంది, ఎలాంటి పాకం అయితే రానవసరం లేదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఈ ఉండలు అనేటివి కరిగిపోతాయి. బెల్లం సిరప్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే కరిగిపోతాయి. ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి, ఉండలు ఏమన్నా ఉంటే కరిగిపోతాయి. చూడండి బెల్లం సిరప్ అనేది ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఇంకొకసారి కలుపుకొని ఈ ప్యాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పుట్నాల పప్పు కూడా చల్లారిపోయింది. చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోనే ఫ్లేవర్ కోసము ఇలాచీలను అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలాచీ వేయడం వల్ల ఒక 3 ఇలాచీలను అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఇలాచీ వేయడం వల్ల టేస్ట్ అనేది హల్వాలో బాగుంటుంది. ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని, ఇది వచ్చేసి హోమ్మేడ్ నెయ్యి అండి. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉండాలి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. 2 స్పూన్స్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి పుట్నాల పప్పు అయితే ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఈ నెయ్యిలోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకొని ఈ నెయ్యిలో పుట్నాల పప్పు పొడిని బాగా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిందంటే పుట్నాల పప్పు పొడి అయితే ఫ్రై అయిపోయినట్టండి. ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండలు ఏమన్నా ఉంటే పోతాయండి. ఆ తర్వాత ఈ బెల్లం సిరప్ని హాఫ్ క్వాంటిటీ అయితే యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి అయితే యాడ్ చేయకూడదు. హాఫ్ సిరప్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్. చూడండి ఇలా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండలుంటే కరిగిపోతాయి. చూడండి ఇలా కలుపుకుంటూ ఉంటే ఉండలు అనేటివి కరిగిపోతాయండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కన్సిస్టెన్సీ కొంచెం చిక్కగా అయిన తర్వాత మిగతా సిరప్ని కూడా యాడ్ చేసుకోవాలండి. బెల్లం సిరప్ని కంపల్సరీగా స్ట్రైన్ అయితే చేసుకోవాలండి. బెల్లం సిరప్ని చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఇప్పుడు ఈ మిగతా బెల్లం సిరప్ని కూడా బాగా కలుపుకోవాలండి ఈ మిశ్రమంలో. చూడండి అంతా ఇలా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి. హాఫ్ స్పూన్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసుకున్నాను.
చూడండి కుక్ అవుతా ఉంటే కలర్ కూడా చేంజ్ అవుతా ఉంది. బెల్లము అలాగే ఫుడ్ కలర్ వేసినాం కాబట్టి కలర్ ఇలా చేంజ్ అయ్యిందండి. బెల్లం వేస్తే కలర్ ఇదే వస్తుందండి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ అయితే దగ్గరకు వచ్చేసింది. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే హల్వా అయితే రెడీ అయిపోయినట్టండి. చూడండి ఇలా కుక్ అయితే సరిపోతుంది. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి హల్వా అయితే చల్లారిపోయింది. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని దానికి నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గరిటెలో కొంచెం కొంచెం హల్వాని తీసుకొని రౌండ్గా చేసుకోవాలండి. ఇలా వద్దు అంటే అట్లయినా తినేయచ్చండి. నేను ప్లేటింగ్ కోసం ఇలా చేసుకుంటా ఉన్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి హల్వాని అయితే. సేమ్ ఇలానే ఈ హల్వా మొత్తం చేసుకోవాలండి. ఇది ఒక ఇన్స్టెంట్ హల్వా రెసిపీ అండి. ఎవరైనా సరే ఈజీగా చేసేయగలిగే హల్వా రెసిపీ. అంతేనండి. పుట్నాల పప్పు హల్వా అయితే ఇలా ప్లేటింగ్ చేసుకున్నాను. ఆ తర్వాత గార్నిష్ కోసము కొంచెం పిస్తా పప్పునైతే కట్ చేసుకొని తీసుకోవాలండి. ఈ గార్నిష్ అవసరం లేదంటే ఇట్లే అయినా సర్వ్ చేసుకోవచ్చు. లేకుంటే పిస్తా పప్పు అయినా బాదం పప్పు అయినా కట్ చేసుకొని గార్నిష్ చేసుకోవచ్చండి. అంతేనండి. ఎంతో ఎమ్మీగా పుట్నాల పప్పు హల్వా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. చూడండి హల్వా అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కట్ చేసి చూపిస్తాను చూడండి హల్వా అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నోట్లో పెడితే వెన్నెలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా ఉంటుందండి ఈ హల్వా అనేది. టేస్ట్ కూడా అంత డెలిషియస్గా ఉంటుంది. అంతేనండి, పుట్నాల పప్పు రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.